వెల్కమ్ టు పూరా లోకల్. హైదరాబాద్ లోని 3 కార్పొరేషన్లకు ప్రత్యేక చట్టం రానుంది. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్లోని అభివృద్ధి పన్నులు, అనుమతులు, ఇతర కార్యకలాపాలన్నిటికీ ఆ చట్టమే ఆధారం కావాలన్నారు. పురపాలక పట్టణాభివృద్ధి శాఖపై సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో కోర్ అర్బన్ రీజియన్ ఎకనామీ ప్రాంతంలో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం సూచించారు. శానిటేషన్, దోమల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఎప్పటికప్పుడు ఫాగింగ్ చేయాలి. చెత్త ఎక్కడ వేయాలో ముందుగానే గుర్తించి ఆ ప్రాంతాల వద్ద బోర్డులను ఏర్పాటు చేయాలి. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసేవారిపై చర్యలు తీసుకోవాలి. క్యూర్ ప్రాంతంలో రోడ్ల నిర్మాణం విషయంలో బాధ్యతాయుతంగా ఉండాలి. రోడ్డు నిర్మించిన తర్వాత దాని జీవితకాలం ఎంతో నిర్ణయించాలి. అంతకు ముందుగా ఆ రోడ్డు తొలగించినా, అక్కడ మళ్లీ కొత్తగా రోడ్డు వేసినా అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి. క్యూర్ పరిధిలోని వీధి దీపాలకు ప్రత్యేక నెంబర్ ఇచ్చి డాష్ బోర్డులకు అనుసంధానించాలి. తద్వారా ఏదైనా వీధి దీపం వెలగకపోతే ఆ విషయాన్ని గుర్తించవచ్చు. క్యూర్ ప్రాంతంలో ఆహార నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలి. హోటళ్లలోని వంటగదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ కు అనుసంధానం చేయాలి. హోటళ్లలో తరచూ తనిఖీలు నిర్వహించడంతో పాటు ఇందుకోసం ప్రత్యేకంగా పర్యవేక్షణ విభాగం ఏర్పాటు చేయాలి. హోటళ్లలో శుభ్రత తదితర అంశాల ఆధారంగా రేటింగ్, సర్టిఫికేట్లు ఇచ్చే విధానాన్ని కూడా పరిశీలించాలి. నగరంలో 50 అంతస్తులకు పైగా ఉండే భవనాల నిర్మాణం జరుగుతోంది. ఈ క్రమంలో అగ్నిమాపక సిబ్బంది అత్యాధునిక ఉపకరణాలు వినియోగించేలా చూడాలని ఆయన సూచించారు. హైదరాబాద్ లోని ట్రాఫిక్ జంక్షన్ల వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసి వర్షపు నీటిని ఒడిసిపట్టాలి. గతంలో గుర్తించిన ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా దీన్ని అమలు చేయాలి. క్యూర్ ప్రాంతంలోని R&B ఇతర విభాగాల రోడ్లన్నింటినీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోకే తేవాలి. ఫ్యూచర్ సిటీ పరిధిలో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలి. నాణ్యతకు పెద్దపీట వేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి, సీఎస్, పలువురు మంత్రులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.